దేవుడితో మాట్లాడాడు. ఎవరికి వచ్చేది? ఎవరికి వచ్చేది? కూర్చోండి. ప్రార్థనగా దేవుడితో మాట్లాడాడు. వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడాడు. దేవుని వాక్యం చదువుకున్నాం. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. పరమగీతముల గ్రంథము సొలొమోను మహారాజు గారు రాసిన పరమగీతములు 1వ అధ్యాయం 15వ వచనం. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి, నీవు సుందరివి, నీవు సుందరివి. నీ కన్నులు, నీ కన్నులు గొప్ప కన్నులు, గొప్ప కళ్ళు. నా ప్రియుడా. దేవునికి మహిమ కలుగును. ప్రార్థన. మహోన్నతుడా, దయగల తండ్రి, ఈ వాక్యం ఉపదేశిస్తుండగా మీ ఆత్మని మా మీద దయచేయండి. విరిచిన బిడ్డలైనా హృదయానికి అర్థమయ్యే భాగం చేసి నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకుని మీరే మాట్లాడమని నజరేయుడైన యేసువారి నామమున అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములను కట్టుచున్న వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియురాలా, నా సుందరివి, నీవు సుందరివి, నీ కనులు గోవ కళ్ళు. గోవ అనగా పావురం అనగా ఒకటే. మన కళ్ళంట గొవ్వ కళ్ళు అంటే ఎవరి కళ్ళు? దేవుడు ప్రేమించిన మనుషుడు. ప్రియులారా, సుందరివి, సుందరివి. ఎవరినంటారు సుందరి అంటే? బాగా ఉన్నవంటే సుందరి అంటారు. అంటే దేవుడికి ఇష్టమైనది వైరూపాలు కాదు, అంతరంగం దేవుడిని చూస్తుంటాడు. అంతరంగం హృదయాన్ని బట్టి నువ్వు సుందరివి అంటాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయన రక్తము పెట్టుకున్న సంఘములోంచి వచ్చినది, ఆయన గాయంలోంచి వచ్చినది సంఘం. మనం ఎవరు? ఆయన గాయాల్లోంచి వచ్చిన సంఘం. ఆయన కొట్టబడితే, రక్తం కార్చబడితే మనం రక్షించబడ్డాం. ఈరోజు ఆయన సంఘాన్ని మనము కూర్చుని ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన రక్తము పెట్టుకున్న సంఘము, ఆయన గాయములోంచి వచ్చిన సంఘం. యేసయ్య గాయం నుంచి పుట్టిన సంఘమే దేవునికి ఇష్టమైన సంఘం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ప్రేమించే సంఘముగా ఉంటారు. అయితే ఈరోజు గువ్వ కళ్ళు లాంటిది అని అంటారు. గువ్వకున్న ఆకర్షణలు మనం ఉన్నాయి కదా మనం చూద్దాం. ఎందుకు గువ్వగా పోల్చి ఉన్నాడు దేవుడు అంటే, ప్రియమైన సోదరుడా, గువ్వలను మారిపోవాలి. నా ప్రియురాలా, నా ప్రియురాలా, నీ కళ్ళు గువ్వ కళ్ళు. అంటే గువ్వ కళ్ళు దేవుడు ఇష్టపడుతున్నాడు. అంటే గువ్వను దేవుడు ఇష్టపడుతున్నాడు. అంటే గువ్వలో ఉన్న లక్షణాలు ఏంటి? దేవుడు ఇష్టపడదానిగా ఆ గువ్వలో ఉన్న లక్షణాలు ఏంటి మనం చూద్దాం. మనం చూస్తుంటాం, కానీ దాని లక్షణం మనకు కనబడదు, కానీ దేవుడు కనబడ్డాయి. దేవుడికి మహిమ కలుగునుగాక. చాలా జాగ్రత్తగానండి. దేవుడి యొక్క మహిమను ఈరోజు మనము ఆయన మాటలు మనం విందాం. గువ్వలా మారిపోవాలి మనం. ఈరోజు ఆయన గువ్వలా మారిపోతే మన అంటాడు, ప్రియురాలా, నీ ప్రియురాలా,
నీ కళ్ళు గువ్వ కళ్ళు అంటాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును కాక. దేవుడిని ఇష్టపడాలంటే, దేవుని ప్రార్థన ఆలకించాలంటే, అమ్మా దేవుడు నీ మీద దృష్టి కలగాలంటే నీవు కూడా 6 లక్షలు కలగాలి. దేవుడి మాటలు చెప్తున్నాడు కదా సార్, వినేసి వెళ్ళిపోవడానికి ఆ మార్పులో రావాలి. జాబితా గ్రంథం ఏంటి? నువ్వు ఆ స్థితిలోకి రావాలి. ఆ స్థితిలోకి రావాలి. పాట వినడానికి కాదు, విని గైకొన్నవాడు అని. నా వాక్యం విని గైకొన్నవాడు దాన్ని వింటే చాలు గైకొన ఆ రూపంలోకి వచ్చే. ఎందుకంటే ఈ గ్రంథాలు ఎందుకు ఏర్పాటు చేయాలంటే నువ్వు లేకపోతే ఆ రూపంలో నువ్వు రావాలని దేవుడితో చెప్తున్న మాట. దేవుడికి మహిమ కలుగును కాక. దేవుడిని ప్రేమించాలంటే గువ్వలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము మేమందరము ఎలుగుబంట్ల వలె పప్పరించుచున్నాము. గువ్వల వలె దుఃఖారావము చేయుచున్నాము. దుఃఖారావం అనగా కన్నీటి. దుఃఖారావం దుఃఖం అంటే ఏంటి? మన దుఃఖం ఏమవుతుంది? గువ్వ ఏం కలిగి ఉన్నదండి? కన్నీడు కలిగి ఉన్నది. గువ్వ కళ్ళు ఎప్పుడు కూడా నీరు కారుతూ ఉండదు, నీరు కలిగి ఉండదు. ఇప్పుడు మీరు అర్థం చేశారు లేదా? గువ్వ కళ్ళు ఎప్పుడు కూడా కన్నీళ్లతో నిండిపోంటారు, అంటే దుఃఖారామం చేస్తూ ఉంటారు. దేవుడికి ఎవరు ఇష్టం అంటే, ఎవరు ప్రార్థన దేవుడికి ఇష్టం అంటే, ఎవరు ప్రేమిస్తాడంటే దేవుడు కన్నీటి ప్రార్థన చేసేవాడు అంటే దేవుడికి నువ్వు ప్రియురాలు, ఓ ప్రియురాలా, ఓ ప్రియురాలా, నీ కళ్ళు గువ్వ కళ్ళు. గువ్వ ఎప్పుడూ కన్నీళ్ళు కాల్స్తూ ఉండదండి, దుఃఖారామం చేస్తూ ఉండదంట. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని మందిరంలో వచ్చిన మనము నీ ప్రార్థన దేవుడు అంటే కన్నీటి ప్రార్థన, పొడు ప్రార్థన దేవుడికి ఇస్తూ ఉంటాం. కన్నీటి ప్రార్థన దేవుడు ఇష్టపడేది వెంటనే నెరవేర్చే ప్రార్థన. దేవుడికి మహిమ కలుగును గాక. హన్న హన్న కన్నీటి ప్రార్థన చేసింది. హన్న పొడు ప్రార్థన చేసి వచ్చేసిందండి. ఆ ప్రేమ అవ్వలేదు. ఎప్పుడైతే తన తోటుకోళ్ళు మరి ఇంకో భార్య అంటుందో ఆ మాటలు పెట్టి దైవ సన్నిధిలో ఒంటరిగా కూర్చుంది. మనందరం కూర్చుంటే ఒంటరిగా అక్కడ కూర్చొని కన్నీటితో ప్రార్థన చేస్తారు. ఎవరో అన్న ప్రార్థన చేస్తాడంటే భూమి తడిసిపోయిందంట. దైవజనుడు దేవదాసరి గారు చెప్పిన మాట, భూమి తడిసిపోయింది కన్నీటితో. అంత కన్నీరు కాల్చింది. అయ్యో దేవుడు అంటున్నాడు, నీవు గోవ పళ్ళుగా ఉండాలి. ఆ గోవ పళ్ళు ఎలా ఉంటే కన్నీళ్లతో నిండుకుంటాయి. కన్నీటి ప్రార్థన దేవుడికి ఇష్టం, తడి ప్రార్థన దేవుడికి ఇష్టం. ఒక విత్తనము విత్తబడాలంటే ఏం కావాలి? తడి కావాలి. పొడి మట్టిలో విత్తనం దొరకదు కదా ఏమండి? పొడి మట్టిలో ఆ బురుదులో ఏమైనా ఉంటుందా? అది తడిపితేనే విత్తనము మొలకెత్తుతుంది. నువ్వు కన్నీళ్లతో విత్తితేనే మంచి పంట పోతావు. కన్నీళ్ళు ప్రార్థన దేవుడికి. నీ కళ్ళు ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తుతి కలుగును గాక. కీర్తన గ్రంథం చూడండి, 126వ కీర్తన 5వ వచనము. 126వ కీర్తన 5వ వచనము. కన్నీళ్ళు విడిచి విత్తువాడు సంతోష గానం పట్ల. కన్నీళ్ళు ప్రార్థనతో చేసేవాడు ఏంటంటే సంతోష పంట పడతాడు. మన ఇంటికి వస్తున్న ఏదో ఆశ లేని వాడు ఆశ్రయించబడ్డాడు. ఊరక నాకు
దేవుని దగ్గర ఎప్పుడు కూడా ఓట్లు రావాలి, ఆశతో రావాలి, అంశంతో రావాలి. ఆశతో రావాలి, అంశం పెట్టుకుని వస్తే బలమైన ప్రార్థన దగ్గర. మనం ఎక్కడెక్కడో ఏడుస్తాం కానీ దేవుని దగ్గర ఎవరెవరికో చెప్పి ఎక్కెక్కి ఏడుస్తుంది కానీ దేవుని దగ్గర అని అంటాడు. ఆ 7 వేసే దగ్గర ఆయనకి ఇష్టం. మార్తా మరియ కన్నీళ్ళు కాస్తుంది, ఆయన కన్నీళ్ళు కాస్తారు. మార్తా మరియ ఎందుకు కన్నీళ్ళు కాస్తారు? తన సహోదరుడు చనిపోయి ఉన్నాడని యేసుక్రీస్తు వస్తుంటే ఎక్కెక్కి ఏడుస్తున్నారు. అంటే దేవుని దగ్గర ఏడుస్తున్నాడు. ఆయన కూడా కన్నీళ్ళు కాచారు, ఆయన కూడా కన్నీళ్ళు కాచారు. వెంటనే సమాధానం రాదని దేవుడు కన్నీళ్ళ ప్రార్థనకి పరిగెట్టుకొచ్చేస్తాడు. తెలియజేసి నువ్వు దుఃఖపడుకొని చూడలేడు, నువ్వు దుఃఖారాధన చేస్తున్నది ఊరుకోడు. దేవుడు పరిగెత్తుకుని వచ్చేస్తాడు. నా బిడ్డ ఏడుస్తున్నాడు. నీ పిల్లలు ఏడుస్తుంటే ఊరుకుంటావా? వాళ్ళకి ఏం కావాలో ఇచ్చేస్తాడు, ఇష్టలేమని ఇచ్చేస్తాడు. తీసుకోమ్మా బిస్కెట్ ప్యాకెట్. అలాగే ఏసీ కూడా నువ్వు ఏడుస్తున్న చూడలేదు, పరిగెత్తుకు వచ్చేసి నీ కార్యం జరిగించే దేవుడు అంటే నేను దేవుడు అంటాడు. గోవా పళ్ళు రావాలి. ఆ గోవా కళ్ళు అంటే నాకు ఇష్టం. ఆ గోవా కళ్ళు అంటే ఇష్టం. విరిగి నలుగురు ఉదయాలంటే దేవుడికి దైవ సంచలనం నుండి వెలవడాలి. ఉదయాన్ని ఉండేసేవాళ్ళు విడుకుంటే మంచి కార్యాలు మనం మంచి కార్యాలు చూస్తాం. బండలాంటి హృదయాలు దేవస్థానం వచ్చి వెలవడాలి. మాంసము ముద్దైపోవాలి, మాంసం ముద్దైపోవాలి. దేవుడి దగ్గర ఈ హృదయాన్ని నలగొట్టేసుకోవాలి. అప్పుడు దేవుడు చూస్తాడు. బండలా ముంద మాంసం ముద్దైపోయింది, మాంసం ముద్దైపోయింది. దేవుడు ఇస్తాడు. మన సోదరుడా, ఈరోజు నువ్వు కన్నీరు కాస్తున్నావా? పంట కొయ్యాలంటే, రేపు నీ అంశం నెరవేరాలంటే కన్నీళ్ళు కాదా? మంచి పంట కోసం నీ అంశం నెరవేరుతుంది. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 5వ వచనము. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 5వ వచనము. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీవు కన్నీళ్లు విడిచిచుచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించాను. హిజ్కియా ఒక క్యాన్సర్ వ్యాధి పడితే ఒక ప్రవక్త వచ్చి చెప్పాడు, అయ్యా నీ ప్రాణం పోతుంది, యెహోవా చెప్పన్నాడు అని చెప్తే ఆ ప్రవక్తకి గడప దాటలేదు. చెప్పిన ప్రవక్త గడప దాటలేదు. ఇలాగా హిజ్కియా గోడ పట్టు తిరిగి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంటే కన్నీడు ప్రార్థన. ఏసీ దగ్గరికి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గరికి ప్రార్థన అంటే మళ్ళీ ఆ ప్రవక్త చెప్పాడు, నీళ్ళు వెనక్కి మళ్ళీ హిజ్కియాకి ఆయుష్ కాలం పెంచని చెప్పు, దాని కన్నీళ్లు చూసాను చెప్పు, మరి కన్నీళ్లు చూసాను చెప్పు, అతను వ్యాధులు పుట్టేస్తాను చెప్పు, 15 సంవత్సరాలు ఆయుష్ కాలం చెప్పని వెంటనే వాతాడు. అంటే నీ ప్రార్థన గడప దాట ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే కన్నీళ్ళు ప్రార్థన. మన ప్రార్థన అంటే దేవుడు తాగుతుందంట. మన ప్రార్థన ఏం తాగుతుంది? పరలోకంలో ఉన్న దేవుడు తాగితే దేవుడు అంట రోజులు తాగుతాడంట. నీలమ్మ అతను పని చేయాలి, అతను బాగా చూడు అని వెంటనే దేవదూతలు పంపించిన కార్యాలు జరిగేస్తాయి. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. ఒకటి ఏ కళ్ళు కావాలి మనకి? గువ్వ పళ్ళు. ఆ గువ్వ పళ్ళు ఏ కళ్ళు? కన్నీళ్ళు కార్చే. రెండోది గువ్వ ఇంకేం కలిగి ఉంటుంది? గువ్వ లక్షణం చెప్తారు, మీరు చూస్తున్నారు. గువ్వ పావురాన్ని గువ్వలు చూస్తున్నారు. యేసయ్య గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనం. యేసయ్య గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం.
ఆ, వారందరూ ఆ. లోయలోని గొప్పల వలె లోయలోని గువ్వల వలె పర్వతముల మీద నుండి పర్వతముల మీద నుండి తమ దోషములను బట్టి తన దోషముల వైపు మూలుగులు మూలుగుదము. రెండోది గువ్వ ఏం చేస్తాడంటే మూలుగుతుంటారు. ఇప్పుడు అన్నారా పౌరం మూలుగు ఎలా ఉంటుంది, మనిషి మూలుగునట్టు ఉంటది ఆ మూలుగులు. రెండోది దేవుడికి ఇష్టమైనది ఏంటంటే మూలుగైన ప్రార్థన, మూలుగులతో ప్రార్థన, మూలుగుతో ప్రార్థన. ఎవరు ఇష్టమో దేవుడి కంటే నా ప్రియురాలా నీ కళ్ళు గువ్వ కళ్ళు. గువ్వ అంటే నాకు ఇష్టం, ఎందుకంటే కన్నీళ్ళు కారుతుంది గువ్వ. రెండోది గువ్వ ఏం చేస్తారంటే మూలుగులతో ప్రార్థన చేస్తారు. మరి మౌనంగా ఉండి మామూలు మాట్లాడుకుంటారు, అది కాదు. మూలుగులతో ఉచ్చరణతో మాట్లాడతాం, పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడు ప్రార్థన. దేవుడికి అన్న ప్రార్థన చేస్తున్నానండి, కన్నీటితో ప్రార్థన చేస్తుంటే అప్పుడు భాస్కర్ ఎవరు, ఏలియా. ఆయన అంటాడంట భక్తురాలుగా మాట్లాడుతుంది ఏంటి, ఆయన భక్తురాలుగా ఉందంటే ఆయనకు అర్థమవుతుంది. ఆయన భాష అన్న భాష ఆయనకు అర్థమవుతలేదు, భక్తురాలుగా మాట్లాడుతున్నాడు అంటాడు. అన్న చేసి ప్రార్థన చేస్తే మూలుగుతో ప్రార్థన, మూలుగుతో ప్రార్థన చేస్తాడు. వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయాలి. ప్రార్థన వాగ్దానం, దేవుడు ఇచ్చిన వాగ్దానం, అయ్యా అడుగుడు ఇవ్వమనమన్నా నేను అడుగుతుంది. గోవా పండు అంటే నీకు ఇష్టమో, ఇదిగో కన్నీళ్ళ ప్రార్థన అంటే నీకు ఇష్టం. ఆయన ఇసుక కన్నీళ్ళు చూస్తారు. మూలుగులు అంటే వాగ్దానం ఎత్తిన ప్రార్థన. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. చాలా మంది నోరు మీద గోమాన్ అంటున్నారు. గోమాన్ అది ఏంటి అంటే దేవుడికి ఇష్టమైన ప్రార్థన, అది కూడా ఇష్టమే. కానీ బాగా ఇష్టమైన ప్రార్థన ఏంటంటే మూలుగులతో ప్రార్థన. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును. మొదటి కొరింథీ 14:2 మొదటి కొరింథీ పత్రిక 14:2 ఎందుకనగా భాషతో మాట్లాడేవారు మనుషులతో కాదు. ఎవరితో మాట్లాడతారంటే భాషతో మాట్లాడతారు కొంతమంది. వారు మనుషులతో మాట్లాడేది దైవ భాష, దేవుని భాష ఎవరికి అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుకున్నప్పుడు భాషలతో మాట్లాడుతుంటారు. శబరమ మానమనాలి అనేక రకాలతో ఆ భాష మనకి అంటే ఏమంటాడు పౌలు గారు అంటాడు, వారు మాట్లాడేది మనుషులతో కాదు. ఎవరితో మాట్లాడుతున్నారు? ప్రార్థన దేవుడితో. ఆ భాష అంటే దేవుడికి అర్థమవుతుంది, మనుషులకి. ఇంకా రావడం ఎవరంటే మన తండ్రి అంటే ఏంటి బైబిల్ ప్రశ్నలో దేవుడు ఏంటని బైబిల్ ప్రార్థించాను. అవట్లేక 5 రాష్ట్రాల దేవుడు పరిశుద్ధాత్మ బైబిల్ ఎలా పెరగేసి భాష, ఆ భాషలోంచి మాట్లాడతాడు దేవుడు. చూడు దైవ కార్యం అంటే దేవుడిని పరిచయించుకుంటున్నది కదా. ఏంటి ఉన్నాడు కార్యం జరిగిపోతాయి నిజమైన పోటీ. ఇప్పుడు మిషన్కి ఏంటి పోటీ. ఆ మిషన్ అలా జరిగిపోతాయా, ఏ మాత్రం జరిగిపోతున్నాయి చూడటానికి. అప్పుడు దేవుడు ఆవిడతో మాట్లాడాడు, చూడు నా కార్యాలు. అది దేవుడు స్పష్టంగా మాట్లాడి అడ్డుపోతాడు. అడ్డుపోయాడు క్షమాపణ చెప్పేసింది దాన్ని. దేవుడు తెలియదండి నువ్వు ఏ మనసుతో వచ్చున్నావో, ఏ ఆలోచనతో వస్తున్నావో. నువ్వు కూర్చుంటామో తెలుసు, నువ్వు నిల్చుంటామో తెలుసు. అది ఆలోచన రాకముందే దేవుడు తిరిగి ఉన్నాడంటే ఆయన మోసం చేయలేదు. అందుకని దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు యథార్థ హృదయంలో ఉండాలంటే మనసు ఒకటి ఉండకూడదు.
లేదంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్గా ఉండకూడదు. నేను అన్ని చూస్తుంటలేదా మనసుకి ఉంటే కొంతమంది మనసు ఎక్కడ తిరుగుతుంటుంది అర్థమవుతుంది. మాటలు వెళ్ళిపోతుంటే కానీ వాక్యం వెళ్ళిపోతుంది కానీ వాక్యం వారికి ఆయన చూస్తుంటాడు. నా మాట వినవాడు నీ బండి అని చేయాలంటే ప్రభు అన్నా నా తండ్రి చిత్తం నెరవేర్చు నువ్వు ఎవరు నాకు తెలియదు అంటే నీ ప్రార్థన ఆలకించడం. ఎప్పుడైతే ఆయన వాక్యం నువ్వు పట్టుకుంటావో నీ వాక్యం ఆయన ఆశిస్తావు. నువ్వు ఎప్పుడైతే ఆలకిస్తావో నీ మాట ఆయన కదా ఆయన మాట్లాడకుండా ప్రభాను రక్షించు, ప్రభాను కాపాడు, నా కార్యం అంటే ఏంటి చెప్పేసిన వాక్యంలో నేను విన్నాను గుద్దులాడుతో బతుమాలతో పాకులాడుతో కానీ నాకు చెప్పను. ఏంటి ఆయన మాట విని ఆయన చెప్పాలి, ఆయన మాట ఆలకించి నాకు చెప్పాలి. ఆయన మాట ఆలకించుకుంటాను, ఆ మాట ఆలకించంటే మాట్లాడుతున్నాడు అలానే మనుషులు కూడా నువ్వే మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతుందా ఏమన్నా ఆయన మాట కూడా నువ్వు ఆలకిస్తేనే అప్పుడు సమాధానం పెట్టుకోండి. వన్ సైడ్ మాట్లాడితే తొమ్మిది ఉంది. దేవుడికి మహిమ కలుగునుగా. భూమిలో రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ మాట. భూమిలో రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన మన పక్షముల పరిశుద్ధాత్మ ఏడంటే అటువలే ఆత్మయు బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. అనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో అంటే మూలుగులతో ప్రార్థన. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు, ఎందుకంటే దేవునికి ఇష్టమైన నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర వస్తారు. ఇప్పుడు ఉన్నది ఎవరున్నారు మన మధ్యన? యేసుక్రీస్తు వారు సమాధానం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఆదరించడానికి నడిపించడానికి ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నాడు. పరిశుద్ధాత్మ పదేంటి? నేను నడిపించడానికి, నేను ప్రార్థించడానికి, దేవుడికి ఇష్టమైన ప్రార్థన మూలుగులతో ప్రార్థన శక్తి కానీ మూలుగులతో ప్రార్థన చేయడం దేవుడు ఆయన ప్రేరేపిస్తుంటాడు ప్రార్థన చేయాలి. దేవుడి మహిమ కాక. పరిశుద్ధాత్మ పని అదే, పరిశుద్ధాత్మ పని ఏంటంటే దేవుడు మనకి ఆధారకర్త. ఆయన లేకపోతే ఇంకా మధ్య అయిపోతుంది. పరిశుద్ధాత్మ లేకపోతే మనం ఇంకేమైపోదు, ఇంకా వెనకపోదు. ఆయన విన్నాడు కాబట్టి అప్పుడప్పుడు మనం ఏం చేస్తున్నాడు పోతుంటే 4 సార్లు వస్తుంటే ఆయన 4వ నా మాట ఇవి వస్తున్నాం. ఒకసారి చదువుతున్నట్టు వస్తావా? అదే పదే అంటాడు ఏ స్థలమో వారినైనా ఏ స్థలమో నందైనా పాటి రాక్షించుటకై పాట్లుందు తండ్రికి మంగళా. ఇంటి వారైనా ఏ స్థితులైనా పట్టి అర్చించడానికి పాటలుందినట్టు నువ్వు ఆగిపోతున్నా సరే అమ్మాయి ఇల్ల వాక్యంతో బలపడని నేను బతిమాను అంటున్నాడు. ఇల్లమ్మ విలుబాబు వినుబాబు వినుబాబు అని నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును కాక. రెండోది మనం ఏం చేయాలి? మూలుగులతో ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? మూలుగులతో ప్రార్థన. ఒకటి కన్నీడుతో ప్రార్థన చేయాలి. రెండోది గువ్వ మూలుగులతో ప్రార్థన చేస్తుంది కాబట్టి మనం కూడా మూలుగులతో ప్రార్థన చేయాలి. మూడోది ఏం చేయాలో చెప్తాం. లోకాసు వార్త 2వ అధ్యాయము
24వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 24వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 24వ వచనం. ప్రభు ధర్మశాస్త్రమందు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రభువు ప్రతిష్ఠించుటకు ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావుల పిల్లలైనను బలిగా సమర్పించుకుని గువ్వలను అట ఆ యెరూషలేము దేవాలయంలో నూకలిస్తే గువ్వలు. అప్పుడు ఒకప్పుడు డబ్బులతో వ్యాపారాలు కాదు, నువ్వు చింతకుంటే వాళ్ళు వండుతారు. అంటే వస్తువు ఇచ్చిపుచ్చుకుంటాం. ఈ గువ్వలంట దేవునికి బలి ఇవ్వడంట. గువ్వలు ఏం కలిగి ఉన్నాయి? బలిగా సమర్పణకు జరిగిన బలి ఉన్నాయి. అంటే అర్పించుకోవడానికి, బలిగా అర్పణ చేసుకుంటాక దేవునికి మహిమ కలుగును గాక. బలి అవ్వడానికి దేవునికి సిద్ధంగా ఉన్న బలి అంటే అర్పణ, సమర్పణ. బలి అంటే ఏంటి? సమర్పణ, బలి. దానికి సిద్ధంగా ఉన్నాయి. నువ్వు కూడా సమర్పణ చేసుకోవాలి. నీవు ఒక బలి అయిపోరు దేవునికి. సినిమా అంటే నీకు ఇష్టం, దేవునికి బలి అర్పణ చేయాలి. మీకు ఒక ఆదివారం మందులు రాకుండా ఏదో ఎక్కడికి వెళ్తాం ఇష్టం, దేవుని కొరకు దాన్ని బలిగా సమర్పించు. ప్రియమైన సోదరుడా, శరీరము ఆత్మ పోరాడుతున్నది, శరీరమును దేవునికి చూడండి. ఆ మాట చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. పరిశుద్ధమును సజీవ యాగముగా మీ శరీరములను ఆయన సమర్పించుకుని దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుతున్నాను. ఇట్టి సేవ మీ శరీరము ఆయనకు సమర్పించుకోవాలి. మీ శరీరాలు ఆయన సమర్పించుకోవాలి. దేవుడు ఆత్మ శరీరము వేరువేరుగా పోరాడు. ఆత్మ శరీరం, ఆత్మకు చొక్కా లాంటిది శరీరం. ఈ శరీరం ఆత్మకేంటి? ఒక చొక్కా లాంటిది. ఈ శరీరం ఆత్మ పోరాడుతుంటుంది. శరీరం ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి జరుగుతుందామా అని చూస్తుంది. ఆత్మ అయితే దేవుని కొరకు ప్రార్థన. అందుకంటాడు ఈ శరీరాన్ని సమర్పించుకో. అందుకనే వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటుంది. వారానికి ఒక రోజు శనివారం ఉపవాసం ఉంటే దాని సమర్పణ. నీ శరీరం దేవునికి సమర్పణ. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సంపూర్ణ శుద్ధినందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ శుద్ధినందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియమైన సోదరుడా, మనము సమర్పించుకోవాలి. విద్యను సమర్పించుకోవాలి. నువ్వు 4 గంటలే కాక వీధి ఉద్యోగం ఇంకా వచ్చి ఇక్కడ ఒక ప్రార్థన
నువ్వు 6 గంటల నుంచి ప్రార్థన చేస్తానంటే అది కాదు. నువ్వు వెలుగు వచ్చిన చేసిన ప్రార్థన దేవుడికి ఇష్టం కాదు. నువ్వు సమర్పించుకోవాలి. ప్రతి ఉదయకాలం నువ్వు సమర్పించుకుంటే దేవుడు ఏం చేస్తాడు? దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. మనం సమర్పించుకోవాలి. ప్రతి శనివారం పూట భోజనం ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండాలి. దేవుడు అన్నాడు, తిండిన దురాత్మ అన్న ఉంది, దాన్ని సమర్పించాలి. తిండి వల్లే కదండి ఆ పాపం వచ్చింది. ఏదైనా తోటలో ఆ పండు తినొద్దంటే తిన్నది కాబట్టి పాపం. ఈరోజు వారం ఒక రోజు ఉపవాసం, నీ శరీరాన్ని సమర్పించేసేది. నీ శరీరాన్ని వేసేయనా నీ సమర్పణ. ఆయన ఒక ఆవిడ, నా సిస్టర్ గారు, తను మాట ఉద్యోగం రావడానికి శుక్రవారం సమర్పించేస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఏంటి సమర్పించేస్తుంది? ఒక శుక్రవారం సమర్పించుకుంటే ఉద్యోగం వచ్చింది. నేషనల్ చెప్పినప్పుడు నాకు వ్యవసాయం నువ్వు ఏదో సమర్పించుకోవాలి దేవుడికి. నువ్వు కానుకలు ఎత్తాను ప్రభావ, నాకు కార్యం వస్తే 1,00,000 రూపాయలు ఇస్తాను, 10,000 ఇస్తాను, 5,000 ఇస్తాను అని కాదు. అయ్యా నీ నేను నీ పనిలో ఉన్నాను, ప్రార్థన చేస్తాను, నా కార్యం చేస్తాను, నీ సాక్షిగా నువ్వు ప్రతి శుక్రవారం ఉపవాసం చేస్తాను. నీకోసం నా శరీరం కనపడతాను, నా శరీరానికి యాజ్ఞ చేస్తా, సమర్పణ చేస్తాను కదా అంటే దేవుడికి ఇష్టమైంది. సమర్పణ ప్రార్థన కావాలి. నువ్వేదో సమర్పణ చేయాలి. ప్రతి సంవత్సరానికి 52 ఆదివారాలు ఉన్నాయి. ఆ 52 ఆదివారం నేను నీ సన్నిధానికి వస్తానని ప్రార్థన చేశాను. ఏదో ఒక సమర్పణ చేసుకుని మన ప్రార్థన. ఇప్పుడు 7 గంటలు జనాలు ప్రార్థనలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? 6వ ప్రార్థన, 6వ మెట్టు ప్రార్థన చేయాలి. 5 మెట్లు ఏంటి? దేవుడిని వడబెట్టు, దేవునితో వడబెట్టు అంటే దేవుని చూడటం మొదలుపెట్టు. 2వ మెట్టు పాపాలు కడుపుకుంటాం. 3వ మెట్టు తీర్మానం చేసుకుంటాం. 4వ మెట్టు సమర్పణ చేసేది. 5వ మెట్టు స్థుతి. ఈ మెట్టుల్లో ఏ చేయాలి తప్ప ప్రార్థన చేయకూడదు. దేవుని చూడాలి. నీ పాపాలు ఒప్పుకున్న తప్ప అయ్యా నాకు బండి కావాలి, నాకు ఇది కావాలి ఆ మాట పాపాన్ని ఒప్పుకోవాలి. 3వ మెట్టు తీర్మానం చేసుకుంటున్నాం. తీర్మానం మాత్రమే చేసుకోవాలి. దేవుడు అడగకూడదు దేవునికి, అయ్యా నేను ఈరోజు ఈ తీర్మానం ఇక్కడికి ఈ తీర్మానంలో ఉంటాను, నీ దగ్గర తీర్మానం చేస్తాను. 4వ మెట్టు వెళ్ళినప్పుడు సమర్పణ. సమర్పణ అంటే ఇదిగో ప్రభువా ఓ సమర్పణలో ఉంటాను, నా శరీరం నీకు సమర్పణ, నా బిడ్డలు నీకు సమర్పణ, నేనే నీకు సమర్పణ అన్నట్టు చెప్పాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఎన్ని చెప్పమ్మా? 1 గోవు ఏం కలుగుతుంది? కన్నీళ్ళు కలుగుతుంది. కన్నీళ్ళు ప్రార్థన దేవుడికి. 2 గోవు ఏం కలుగుతుంది? మూలుగులు కలుగుతాయి. మూలుగులు అంటే దేవుడికి. 3వది దేవుడికి మహిమ కలుగును గాక. 3వది ఏం కలుగుతుంది? బలి అర్పణ కలిగి ఉంటారు. బలి అయిపోయేలాగా అంటే సమర్పణ చేసుకుంటారు. నా ఇష్టం కాదు, నీ ఇష్టమే. నా శరీరానికి సమర్పణ, నా ప్రాణానికి సమర్పణ, నా నిద్రనికి సమర్పణ, నా కడుపు ఉపవాసం ఉంటుంది. 4వది మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. గోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచూ ఉన్నాను కనుక పాముల వలె వివేకముగాను పాముల వలె పాములు నిష్కపటమై ఉన్నారంటే. నిష్కపటం అంటే ఏంటి? నిష్కపటం అంటే కపటం లేదు, కపటం లేదు, కపటం లేదు. నిష్కపటం
నిష్కపటముగా, నిష్కపటులై అంటే కపటం లేని వారుగా. పౌరం ఏంటంటే చేతులు ఉంటారు. ఏమన్నా చేదే ఉండదు దాంట్లో. నిష్కపటము, కపటము లేని పౌరం. సాధు జంతువు అంటే సాధుకు దూత, నిష్కపటముగా ఉండాలి. అంటే పాము అనే వివేకముగాను. పాము ఎలా ఉంటుందంటే దక్క దొరుకుతుంది, అది ఇలా కొడతా కన్నలో. పాము వలె వివేకముగాను, పాముల వలె నిష్కపటంగా కావాలి. మనం తప్పించుకోవాలి. ఈ రెండు చేయాలి. మనం ఎవరన్నా క్రైస్తవులు కాబట్టి మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనుకోండి, అది ఇలా మాట్లాడబడు. పాము వలె వివేకంగా తప్పించుకుని అదే లేకపోతే దెబ్బపడతారు. అందరూ క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్నారు కదా, ఏంటంటే మాట్లాడుతామన్నా అని 10 మంది యాక్టివ్ మనం ఒక్కడో అయిపోతాం. తిట్లు తింటారు, ఏదో అంటారు సంథింగ్. అక్కడ ఏం చేయాలి? వివేకంగా, పాముని వివేకంగా క్రైస్తవుల దగ్గర, అందరి దగ్గర నిష్కపటంగా దేవుడికి మహిమ కలుగునుగాక. నిష్కపటంగా అంటారు అంటే అందులో మాట్లాడాలి, సాక్ష్యం ఉండాలి. మనిషికి ఏంటంటే మదిలో వాక్యం ఉండాలి. ఏముండాలి? మదిలో ఏముండాలి? గదిలో ప్రార్థన ఉండాలి, వీధిలో సాక్ష్యం. మదిలో ఏముండాలి? గదిలో వీధిలో అది నిష్కపటంగా ఉండాలి. ఆవిడండి చాలా మంచివాడు. అవునంటే అవును, కాదంటే ఇతరులు మన కోసం చెప్పుకోవాలి. నిష్కపటమైనది. పావురం ఏంటంటే నిష్కపటమైనది. అంటే కపటం లేదు. కొంతమంది కపటంగా ఉంటారు, పన్నాగాల పని వెళ్తుంటారు, రాత పడుతుంటారు. ఒకరి మీద ఏంటి ఆలోచన కలిగి ఉంటారు, దురాలోచన కలిగి ఉంటారు, తప్పుడు ఆలోచన కలిగి ఉంటారు. ఇప్పుడు అలాగా 5వది చూద్దాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 8వ వచనం. వీరెవరు? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. మేఘవలని ఎదురు గువ్వ వలె గోడకు ఇచ్చే వీరెవరు? గువ్వకి ఎక్కడానికి ఏముంటాయి? ఎగరడానికి ఏం కావాలి మనకి? రెక్కలు కావాలి. ఏం కావాలి? మనకు కూడా ఏం కావాలి? రెక్కలు కావాలి. ఒకటి ఏం రెక్క అంటే ప్రేమన సోదర పరిశుద్ధాత్మ రెక్క కావాలి. అలాగనే ఇంకో మాట్లాడే వాక్యమైన రెక్క ఏం కావాలి? వాక్యమైన రెక్క, ప్రార్థన. ఈ రెక్కలు ఉంటుంది, ఎగరగలదు. దేవుడు రాకపోతున్నట్టు రెండో రాకపోతుంది. సాతాను తొందరపడుతుందంటే ఏమనుకుంటే సాతాను తొందరపడుతుందంట, మనుషులే తొందరపడలేదు. మేఘం చూసి వర్షం వస్తుందని తెలుసుకుంటున్నారు. కోత కొద్దిగా పచ్చని పశువుగా మారిపోతే కోత వచ్చిందని తెలుసుకుంటారు. కానీ మనిషి కుమారుడు రావడం కోసం తిరిగలేదు, జరిగిపోతున్నాయి. ఆయన కార్యాలన్నీ ఆయన ఎప్పుడు వస్తున్నాడు, ఎలా వస్తున్నాడు ముందు చెప్పేసి అన్నీ జరిగిపోతున్నాయి. ఆయన మాత్రం కానుకోవట్లేదు, ఆ చౌతాలే వచ్చినప్పుడు అనుకుంటారు. సాధారణ ఏంటంటే తొందర పడుతుందంట. ఎవరైతే రెక్కలు కలిగి ఎక్కేస్తారో రెక్కలు ఇచ్చేస్తారు. ప్రార్థన రెక్క, వాక్యం రెక్క కలిగి ఉంటాం కదా మనం. ఆ రెక్కను ఏం చేస్తుంటుంది? ఇరిసేస్తే ఎగరవా. సాధారణ తొందరపడుతున్నది మనిషి అయితే. సాధారణ ఎందుకు తొందరపడుతుంది? నిన్ను మహిమ మేఘ పెట్టకుండా నువ్వు ఒక ప్రార్థన రెక్కలుకున్నావు అనుకోండి, నీ ప్రార్థన బాగుండేటకి నీలో మద్దగా రక్షించేస్తారు. వాక్యం అనే రక్షణ బాగుండేటకి వినకుండా చేస్తున్నారు, రాకుండా చేస్తారండి.
దేవుడికి మహిమ కలుగును గాక. ఇన్ని లెక్క 5వ లెక్క. 6వది ఆదికాండం 8వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండము 8వ అధ్యాయము కొంచబడిన ఒలీవ చెట్టు ఆకు భూమి మీద నీళ్ళు నుండి నావాహో ఇలా చూడాలి. ముందు నావాహో దేని పంపాడండి? కాకి పంపాడు. కాకి పంపి ఏమైంది? వెనక రాలేదు. అది ఎక్కడ ఆగిపోయింది? బాడీ దగ్గర ఆగిపోయింది. బాడీ దగ్గర కదా ఆహారం కోసం ఆగిపోయింది. అక్కడ భోజనం కోసం ఆగిపోయింది. గువ్వకి మాత్రం ఏం చెప్పాడో సేవకుడు ఆ ప్లాన్ చేసి, అంటే గువ్వకి ఏం కలిగి ఉందంటే సువార్త కలిగి ఉంది. సువార్త భారం కలిగి ఉండాలి మనం. దేవుడు మనం ఎందుకు పంపించాడు ఈ లోకానికి? ఎందుకు నన్ను రక్షించాడు మనల్ని అంటే సర్వ సృష్టికి, సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించు నా శిష్యులు. మీరెవరెవరు? మనందరం ఎవరు? విశ్వాసులు కాదు, దేవుని శిష్యులు. మనందరం సహోదరులు, సోదరి సహోదరులు. మనందరం ఎవరు అంటే విశ్వాసులు కాదు, ఆయన శిష్యులుగా మారిపోవాలి. ఆయన శిష్యులుగా మారిపోవాలంటే నీకు సువార్తని బాధ కలిగి ఉండాలి. దేవుడు చెప్పిన పని సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త ప్రకటితేనే అకారం కలిగి ఉండే దేవుడికి మహిమ కలుగును గాక. గోవ ఏం కలుగుందంటే సువార్త భారము కలుగుతుంది. ఒకటి ఏం కలుగుంది? గోవ కన్నీళ్ళు కలిగి ఉంది. కన్నీళ్ళు ప్రార్థన దేవుడికి. గోవ ఏం కలుగుంది? రెండోది మూలుగులు కలుగుంది. దేవుడికి మూలుగులు ప్రార్థన అంటే ఇష్టం. 4వది ఏం కలిగి ఉంది? బలి అర్పణ కలిగి ఉంది. బలి అయిపోవడానికి దేవుడి కొరకు నేను చనిపోతానని దేవుడి కొరకు సమర్పించేసుకున్నాను. అదొందా? సముద్రంలో చేపలు పీతులు పడుతుంటే పీతులు ఆడించేటండి. ఈ పక్క ఎత్తుంటే ఆ పక్క వచ్చేట, ఆ పక్క ఎత్తుంటే రాత్రి అనుకున్నాయట ఈరోజు పీతుని ఏడిపించేద్దాం అనుకుని ఒక్క చేప కూడా దొరకలేదు. శ్రమ పడినా ప్రభు జయమో, రహదారులు వెదకినను రాదాయిను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలు రాజిల్లు నా పడవా. ఎప్పుడైతే ఏసీ వచ్చి దూరానికి వెళ్ళి వలైంది అంటే వానున్న చేప అనుకున్నట్టంటే మధురైడు యేసు పిలుస్తున్నాడు. సర్వ సృష్టికర్త మనం పిలుస్తున్నాడు, రండి. పేతురు వల్ల అది తెలుసు సత్యతే ఒడిగలితే అన్వేషణ చరిత్ర సమర్పణ చేసుకునే చేప 150 చేప వాళ్ళ మిగిలిపోయినట్టు పడిపోయినట్టు. ఎందుకు మాట్లాడినట్టు సృష్టికర్త మాట విని వాళ్ళు సమర్పణ చేసుకుని సరిపోయిన దేవుని కోసం సరిపోయిన అని ఆ పేతురు వాళ్ళకి మనం చెప్తున్నాం. పూరీలు ఇశ్రాయేలు ప్రజలు మాసపడితే శాస్త్రమైన పూరీలు పెట్టించండి. 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరీల్ని ఎగిరికి వచ్చినాక ఖాళీలో పడిలాగా ఆ పూరీలు అంటే ఎగిరే స్వభావం కాదంటే, అంటే సంచార జీవులు కాదు, ఎక్కడుంటే అక్కడే అలాంటి పక్షులు కూడా ఎగిరిలా చేసి వీళ్ళు మాసం కురిపించిన మాసం ఇవ్వడానికి దేవుడు ఆ
ఆ పెట్టలను ఎక్కడికి అంటే ఏం చేసుకున్నాయి పొరీళ్ళు సమర్పణ చేసుకున్నాయి ఏసే కోసం. మనం కూడా సమర్పణ జీవితం కలిగి పట్టడం పెడితే అన్నాడు, నువ్వు మేలుకున్నాను, నువ్వు నిద్రపోయినాను, నీతో ఉండడానికే కదా ఆయన మరణము వచ్చింది, మరణించినాడు. యేసుక్రీస్తు ఎందుకు మరణించాడు? మన కొరకే. ఎందుకు? మెలుకున్నాను, నిద్రపోయినాను, నీతో ఉండడానికి. అంటే మెలుకు ఉంటే భూమి మీద ఉన్నందుగా నీతో ఉండడానికి, భూమి మీద లేనప్పుడు ఆయనతో ఉండడానికి ఆయన మరణము. దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సోదర సోదరా, ఇతను ఆయన ఏం చేశాడంటే నిష్కపటమైన జీవితము ఆ పావురం బతికింది. నిష్కపటం, చేతి కొట్టలేదు పావురం. చూడండి, 4వది 5వది పరిశుద్ధాత్మ రెక్కలు కలిగి ఉంటారు. ప్రార్థన అందులో వాక్యమైన రెక్క కలిగి, 6వది సువార్తనే ఆరంభ కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు ఏమన్నాడు, వీరాలా వీరాలా నీవు గువ్వకళ్ళు లాంటిదా, నువ్వు గువ్వకళ్ళు లాంటిదా, నువ్వు నాకు ఇష్టం. ఓ సంగమా, నువ్వు గువ్వకళ్ళులా మారుకోవాలి, గువ్వలా మారుకోవాలి, అప్పుడు నాకు ఇష్టం. దేవుడు రోజు మనకు చెప్పినాడు. ప్రియమైన సోదరుడు, మనం గువ్వలా మారుకోవాలి. కన్నీడు ప్రార్థన చేయాలి, మూలుగులతో ప్రార్థన చేయాలి. ఎలా ఉండాలి? పరిశుద్ధాత్మతో ఉండాలి. అలాగనే సువార్త కలిగి ఉండాలి, నిష్కపటంగా ఉండాలి. ఇవన్నీ ఉంటే దేవుడు ఏమంటాడు? నిన్ను ఓ ప్రియురాలా, ఓ ప్రియురాలా, ఇవ్వండి నాకు నీ ప్రార్థన అంటే ఇష్టం, నీ రూపం అంటే నాకు ఇష్టం, నీ నడక నాకు ఇష్టం, నువ్వు వస్తుంటే నాకు ఇష్టం. దేవుడు మెచ్చుకుంటాడు. దేవుడు మెచ్చుకుంటే ఆయన రాకడ ఎత్తపడతాం, రాకడ ఎత్తబడి మహోన్నతులు ఎదుర్కొంటుంటాం అయ్యా అని ఆయనతో పాటు సదాకాలం అది భక్తి కార్యక్రమం పడుతుంది కదండి. దేవుడికి ఈ వాక్యము దీవించాలని, ఈ వాక్యం దీవించబడాలని, ఎత్తబడాలని దేవుడికి మహిమ కలుగును కాక. నాకు అర్థమైంది కదా మరి ఎలా మారిపో